అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఫర్ నా వేలో రెసిపీ. సో ఈరోజు రెసిపీ అయితే బాలా బయానా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది, అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా బటర్ వేసుకొని దీన్ని పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో అయితే నేను ఒక 150 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నాను. ఈ స్వీట్కి కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇదే కావాలి. దీని ప్లేస్లో షుగర్ని కానీ బెల్లాన్ని కానీ వేయకండి. సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను. సో నేనైతే రెడీమేడ్ది వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇంట్లో ఎండు కొబ్బరిని మిక్సీ పట్టైనా వేసేసుకోవచ్చు. దీన్ని ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. సో ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది రెసిపీ. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. సైడ్కి పెట్టేసుకొని, సో చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న ఉండల్లా అయితే చుట్టేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి, ఏ సైజు అయినా ఏం పర్వాలేదు. నేనైతే ఈ సైజులో అయితే చేసేసుకున్నాను, మీరు మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. ఇంకా అన్నీ ఇలా చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒక స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టి దాంట్లో అయితే 1 కప్పు షుగరు, సగం కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఈ షుగర్ని అంతా కరగనివ్వాలి బాగా. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇలా మొత్తం కరగాలి. ఇలా బాగా కరిగిన తర్వాత దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మనకి బాలా బయానా అనేది స్వీట్ అనేది షైనీగా వస్తుంది పైనుంచి చూడడానికి. సో చూసారు కదా మెల్లమెల్లగా అయితే ఈ షుగర్ సిరప్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలాగే కలర్ అంతా చేంజ్ అవ్వనివ్వాలి, మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు. షుగర్ కాబట్టి కొంచెం వేరే స్మెల్ వస్తుంది. సో ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ముద్దలు ఉన్నాయి కదా, దాన్ని ఇలా టూత్పిక్కి గుచ్చి దీంట్లో అయితే డిప్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి, చేయిపై పడిందంటే తోలు అయితే ఊసొచ్చేస్తుంది. సో ఇలా అయితే డిప్ చేసుకున్నాను, కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి. ఇది ఒక ప్రాసెస్ అయితే. ఇలాగే అన్నిటినీ ఈ సిరప్లో ముంచి అయితే తీసేసుకోవాలి. సో ఇలా చేసేసుకొని వీటన్నిటిని అయితే ఒక బటర్ పేపర్ మీదన్నా నెయ్యి కానీ రాసిన ప్లేట్లో అయినా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి, లేకపోతే ఒకదానికొకటి అంటుకొని పై లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది. సో చూసారు కదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చూడ్డానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. షుగర్ సిరప్ అనేది మాడకుండా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. షుగర్ సిరప్ని మాడగొడితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది, చేదులాగా. సో మాడకుండా చూసుకొని చూపించిన విధంగా చేసేసుకోండి, చాలా అంటే చాలా నచ్చుతుంది ఎవరికైనా. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని